హైదరాబాద్‌లోని ఈ డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ ఇచ్చే సంస్థలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బీఏ అయితేనే మీకు ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక అందమైన అబద్ధాన్ని మీ ముందుంచుతున్నారు. ఇది ఎందుకు అబద్ధం అంటున్నానంటే, మీరు యూపీఎస్‌సి వాళ్ళు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైతే ఈ సివిల్ సర్వీస్ పరీక్షల్ని వాళ్ళు నిర్వహిస్తారో యూపీఎస్‌సి అంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వీళ్ళు 2 ఏళ్ల నాడు ఒక రిపోర్ట్ అధికారికంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. యూపీఎస్‌సి యాన్యువల్ రిపోర్ట్ 2022 అనుకుందాం. ఇది మీరు గూగుల్ చేసినా కూడా మీకు నెట్‌లోంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఈ రిపోర్ట్‌లో వాళ్ళు వివిధ సబ్జెక్ట్స్‌లో ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళే చెప్పారు. యూపీఎస్‌సి వాళ్ళే చెప్పారు. సాధారణంగా హైదరాబాద్‌లో డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ ఇచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సోషియాలజీ గాని, జియోగ్రఫీ గాని, ఆంథ్రోపాలజీ గాని, పొలిటికల్ సైన్స్ గాని ఈ సబ్జెక్ట్స్‌ని ఎంచుకోమని బలవంతంగా మీ నెత్తి మీద రుద్దుతారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూపీఎస్‌సి రిపోర్ట్ ప్రకారం ఈ 4 సబ్జెక్ట్స్‌లో ఆప్షనల్స్‌గా తీసుకొని రాసిన వాళ్ళు అంటే బీఏగా తీసుకొని రాసిన వాళ్ళు వాళ్ళకి విజయావకాశాలు కేవలం 10% మాత్రమే. అంటే 100 మంది ఈ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకొని పరీక్ష రాసిన వాళ్ళు, సివిల్స్ పరీక్ష రాసిన వాళ్ళు 100కి 10 మంది మాత్రమే విజయం సాధించారు. కానీ కామర్స్ తీసుకొని ఈ పరీక్ష రాసిన వాళ్ళు 15% మంది విజయం సాధించారు. అంటే 100కి 15 మంది విజయం సాధించారు. కాబట్టి చాలా స్పష్టంగా కామర్స్‌తో గనక మీరు ఈ పరీక్ష రాసినట్లయితే మీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఘంటాపథంగా మనం చెప్పొచ్చు. పైగా ఒకవేళ మనం దురదృష్టవశాత్తు మనం సర్వీస్‌కి ఎంపిక కాకపోతే ఈ కామర్స్ నాలెడ్జ్ తోటి మీరు టాక్స్ అసిస్టెంట్‌గా, టాక్స్ ప్లానర్‌గా లేకపోతే తర్వాత సీపీఏ గాని, సీఏ గాని, కాస్ట్ అకౌంటింగ్ గాని చేసి ప్రత్యామ్నాయంగా ఒక ఉజ్వలమైన కెరియర్‌ని మీరు ఎంచుకోవచ్చు. ఆ అవకాశాలు బీఏతో అంటే సోషియాలజీతో, ఆంథ్రోపాలజీతో, జియోగ్రఫీతో, పొలిటికల్ సైన్స్‌తో ఉండే ఈ అవకాశాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని ఎందుకని ఈ హైదరాబాదులో సివిల్స్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు, డిగ్రీ కాలేజీ వాళ్ళు ఎందుకు విస్మరిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని రహస్యం. నేను ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ మీరు ఇంటర్మీడియేట్‌లో కామర్స్ చేసినట్లయితే, ఎంఈసీ చేసినట్లయితే మీరు దాంతోనే కొనసాగించండి. దాంతోనే కొనసాగించి సివిల్ సర్వీసు పరీక్షని మీరు కామర్స్‌తోనే రాయండి. దానివల్ల మీకు ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీరు బీకామ్ మీరు తీసుకోవచ్చు. మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో చేరినా కూడా మీరు కంప్యూటర్ సైన్స్ చదువుతూనే ఈ సివిల్ సర్వీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఒక 5 ఏళ్ల తర్వాత మీకు వయసు వచ్చినప్పుడు, అర్హత వచ్చినప్పుడు మీరు సివిల్ సర్వీస్ పరీక్ష రాసినప్పుడు మీరు సెలెక్ట్ అయితే సివిల్ సెలెక్ట్ అవుతారు. లేకపోతే కంప్యూటర్ సైన్స్‌లో మీరు ముందుకెళ్ళి ఒక చక్కటి ప్రత్యామ్నాయమైన కెరియర్‌ని మీరు ఉజ్వల భవిష్యత్తుని మీరు ఎంచుకోవచ్చు. కాబట్టి డిగ్రీతో పాటు సివిల్స్ శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు ఏవైతే హైదరాబాద్‌లో ఉన్నాయో వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా బీఏలోనే చేరమని అంటం. దానికొక వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డప్ చేసి ఎందుకది మంచిదో మీకు ఒక అందమైన అబద్ధాన్ని అల్లటం అనేది మనం చూస్తున్నాం.